నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు వడ్లమూడి దుర్గాంబ గారు రచించిన మధ్యతరగతి మానవుడు అనే కథను విందామండి. ఈ కథ 17/9/1993 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. మధ్యాహ్నం బడి నుండి వచ్చిన తన కొడుకు బాబీకి అక్క కూతురు శాంతికి అన్నం పెట్టి మళ్ళీ బడికి పంపించి భర్త దగ్గరికి వచ్చింది విజయ. శాంతి ఈ రోజు కూడా ఇటే వచ్చిందే, ఏదో ఆలోచిస్తూ తనలో తాను అనుకున్నట్టుగా అన్నాడు దివాకర్ భార్య వంక చూస్తూ. నాకు అదే అర్థం కావడం లేదండి, భర్త ఎదురుగా సోఫాలో కూర్చుంటూ అంది విజయ. ఇద్దరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఇరువురి ఆలోచనల రూపం ఒక్కటే, సారం ఒక్కటే. పాపని ముద్దుగా ఒక వారం తన దగ్గర ఉంచుకుంటానన్నా ఇష్టపడని తన అక్క అలా పంపడం తమకి లేక అనే దృష్టిలో ఆలోచించి అభిమానపడే అక్క 4-5 రోజులుగా మధ్యాహ్నం భోజనానికి బాబిగాడితో పాటు శాంతి ఇటే వస్తున్నా పట్టించుకోనట్టు ఉండిపోయిందంటే కారణం ఏమై ఉంటుందో ఊహించగలుగుతున్నా అదే అని ఒప్పుకోవడానికి మనసు అంగీకరించడం లేదు విజయకి. దివాకర్ పరిస్థితి అలాగే ఉంది. అందుకే ఇద్దరూ మాటలు రానట్టు మౌనంగా ఉండిపోయారు. విజయ అక్క జయ వాళ్ళు కూడా అదే ఊళ్ళో ఉంటున్నారు. జయ భర్త శ్రీనివాస్, వాళ్ళ ఒక్కగానొక్క సంతానం శాంతి. శ్రీనివాస్ మంచివాడే కానీ మొదట సరదాగా, తరువాత అలవాటుగా, అటుపై వ్యసనంగా మారిన తాగుడు ఇప్పుడు అతని మంచితనాన్ని కనిపించనీయని చీకటి తెరయింది. అది అతని కుటుంబం మొత్తాన్ని కమ్ముకుంది. జయలాగానే అతను అభిమానధనుడే. ఆ ఒక్క అపశృతి లేకపోతే అతను అన్ని విధాలా ఉన్నతుడే. అందుకే అతనికి ఎవరూ చెప్పలేకపోయారు. అతని పరిస్థితి రోజురోజుకి దిగజారుతోందని తెలుసు. కానీ భార్య కూతుళ్ళకి కడుపు నిండా తిండి పెట్టలేని స్థాయికి దిగజారిందా? శాంతి మధ్యాహ్నం భోజనానికి పిన్ని ఇంటికి రావడానికి కారణం అదేనా? సాయంత్రం భర్త కొడుకులతో కలిసి అక్క ఇంటికి వెళ్ళింది విజయ. శ్రీనివాస్ ఇంట్లో లేడు. ఉంటాడని వాళ్ళేమీ అనుకోలేదు కూడా. మీ బావగారు రావడానికి చాలా లేట్ అవుతుంది, వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పలేక అప్పటికి ఆ మాట 6 సార్లంది జయ. దివాకర్ కూడా అదే పాట పాడుతున్నాడు, వెళ్ళిపోదాం అని భార్యకి చెప్పలేక. కానీ విజయలో మాత్రం చలనం లేదు. భోజనం టైం దాటిపోతున్నా కనీస మర్యాదకైనా చెల్లెల్ని మరిదిని భోజనం చేయండి అనలేని అసహాయ స్థితిని తప్పించుకోలేక ఉక్కిరి బిక్కిరవుతోంది జయ. విజయకు అర్థమవుతూనే ఉంది. కష్టమంటే ఏమిటో తెలియకుండా తమ ఇంటి మహారాణిలా పెరిగిన అక్కని ఆ స్థితికి తెచ్చిన బావగారి మీద క్షణానికి కోపం తారాస్థాయిని అందుకుంటోంది. జయ అదృష్టమో దురదృష్టమో కూడా చెప్పలేం కానీ ఆ రోజు శ్రీనివాస్ 9ంటికే ఇంటికి వచ్చాడు. మనిషి కూడా పూర్తిగా మునిగిలేడు. అతని మొహంలో సగం నిష పూర్తిగా తాగేందుకు అప్పు దొరకని చిరాకు సగం మేళవించి చిత్రంగా కనబడుతున్నాడు. వేళకాని వేళలో మరదల్ని తోడల్లుడిని చూడగానే తడబడ్డాడు. అది తాగిన మైకంలో కాదు, తప్పు చేస్తున్నానన్న భావంతో అని తెలుస్తూనే ఉంది. రండి, మీకోసమే మేం ఇంతసేపు ఆగాం. దివాకర్ కంగారు పడుతున్నాడు. జయ గుండెల్ని అరిచేతిలో పట్టుకుంది. కానీ విజయ చాలా నింపాదిగా అందా మాట. ఆమె గొంతు చాలా స్థిరంగా ఉంది. చూడండి బావగారు, మిమ్మల్ని తాగుడు మానమని చెప్పేంత గొప్పవాళ్ళం కాదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పక తప్పడం లేదు. మీరు తాగుతారో తందనాలాడతారో మీ ఇష్టం. మీ భార్యా పిల్లల్ని పోషించుకుంటారో పస్తులు పెట్టుకుంటారో కూడా మీ ఇష్టమే. కానీ మా ఇంటికి మాత్రం పంపకండి. మాకు పిల్లా జల్లా ఉన్నారు. ఈ కరువు రోజుల్లో మేము మాత్రం ఎంతని పెట్టగలం? విజయ అలా మాట్లాడుతుందని ఏ మాత్రం ఊహించని అక్కడ ఉన్న ముగ్గురికి ముందు ఆమె ఏమందో అర్థం కాలేదు. అర్థమైన తర్వాత దివాకర్కి అయోమయంతోనూ, జయకి భయంతోనూ, శ్రీనివాస్కి రోషం, అభిమానం, అవమానం కలగలిసిన భావంతోనూ ఎవరికి వారికి నోట మాట రాలేదు. ముందుగా తేరుకున్నది శ్రీనివాసే. తేరుకున్న వెంటనే అతను చేసిన పని భార్యని లాగిపెట్టి చెంప మీద 5 వేళ్లు ముద్ర పడేలా కొట్టాడు.
అతనికి సగం తాగిన మైకం కూడా దిగిపోయింది. ఏమిటి ఏమిటి నీ చెల్లి మాట్లాడేది? గతిలేక నా భార్య కూతురు తిండి కోసం వాళ్ళింటికి వెళ్ళారట. నిజమేనా చెప్పు. అది అబద్ధం అని చెప్పకపోతే నిన్ను శాంతిని ఈ క్షణంలోనే చంపేస్తాను. అతను ఆవేశంతో ఊగిపోతున్నాడు. అక్కడ అంత రణరంగాన్ని సృష్టించి తను మాత్రం నిదానంగా నవ్వింది విజయ. ఆ నవ్వులో అభిమానధనుడైన దుర్యోధనుని మండే అగ్నిపర్వతం చేసిన పాంచాలి నవ్వులో ఉన్న అవహేళన, ఎగతాళి ఉన్నాయి. అది సూటిగా గుండెల్ని తాకింది శ్రీనివాస్కి. ఆగండి, అక్కనెందుకు కొడతారు? అయినా అంతకంటే ఏం చేయగలరు మీరు? భర్తగా ఆమెకి తిండి పెట్టలేరు, బట్టలు నీయలేదు. కనీసం కొట్టనైనా కొడితేనేగా ఆమెకు భర్తగా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలిగేది. అక్క కాదు నా ఇంటికి వచ్చింది. కడుపు నిండా తిండి లేదు కాబట్టే కడుపులో కుళ్ళు కల్ముషాలు లేని పాప నా ఇంటికి వచ్చింది. 4-5 రోజులుగా అది మధ్యాహ్నం మా ఇంట్లోనే తింటోంది. అక్కకి తెలిసినా ఊరుకుంది అంటే కనీసం అదైనా కడుపు నిండా తింటుందనే ఉద్దేశంతోనే. కొంచెం ఆగి బావగారి వైపు తీవ్రంగా చూస్తూ, మీకున్న రోషం, పౌరుషం, అభిమానం అక్కని పాపని కొట్టి నిరూపించుకుంటే ఫలితం లేదు. వాళ్ళకి మీరంటే ఇంకాస్త అసహ్యం పుట్టి మీరు భార్యాపిల్లల ప్రేమకు కూడా నోచుకోకుండా పోతారు. మీరు నిజంగా పౌరుషం ఉన్న మగాడైతే మీ భార్యని కూతుర్ని మరొకరు వేలెత్తి చూపకుండా పువ్వుల్లో పెట్టి చూసుకోండి. నా మీద మీ కసి తీర్చుకోవాలంటే మీకంతకంటే మార్గం లేదు అంది విజయ. అంటూనే పక్కపక్కనే మంచం మీద నిద్రపోతున్న బాబిగాడిని ఎత్తి భర్తకిచ్చి శాంతిని తన భుజం మీద వేసుకుంది విజయ. నిశ్చేష్లై చూస్తున్నారు జయ, శ్రీనివాసులు. చూడండి బావగారు, ఏదో అన్నాను గాని నా అక్క పిల్ల పస్తులతో మాడుతుంటే నేను తట్టుకోలేను. మీ కూతురికింత తిండి పెట్టగలిగిన నాడు వచ్చి దీన్ని తీసుకెళ్ళండి అని చెప్పి దివాకర్ వెనకే నడిచింది విజయ. గుమ్మం దాటబోతున్న విజయ్ని పరుగులాంటి నడకతో వచ్చి ఆపాడు శ్రీనివాసు. విజయ్ భుజం మీద ఉన్న పాపని లాక్కుని తన గుండెలకి హత్తుకున్నాడు. మరీ అలా మాట్లాడేశామేంటి? పాపం ఆయనెంత బాధపడ్డారో దివాకర్ అన్నాడు రోడ్డు మీద నడుస్తూ. అప్పటికి పూర్తిగా తేరుకోలేదతను. అయినా ఎందుకిలా మాట్లాడావు? మళ్ళీ అడిగాడు భార్యని. ఆలుబిడ్డల ఆకలి మంటల కన్నా మధ్యతరగతి మానవుడికి తన ఆత్మాభిమానమే ఎక్కువని నమ్మి టక్కున అంది విజయ. ఆమె మాటల్లో తన అభిప్రాయం పట్ల పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమైంది కూడా. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.